యూపీఎస్సీకి సివిల్స్ ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రిపరేషన్లో ఎవరైతే మార్నింగ్ బ్యాచెస్కి టార్గెట్ స్టడీ సెంటర్లో 7 AM to 12 PM మధ్యలో అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఆఫ్లైన్ బ్యాచెస్కి వచ్చే వాళ్ళకి అండ్ ఆన్లైన్ కోచింగ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా 2025 ఏదైతే సివిల్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం పంపించడం జరిగింది అందరికీ కూడా. సో ప్రింట్అవుట్ తీసుకోండి అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ కీతో ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ వాటిని అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్లైన్ బ్యాచెస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఈ 2 పేపర్లని కూడా బిట్ బై బిట్ ఎక్స్ప్లెనేషన్ చేయటం అనేది ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో యూపీఎస్సీ బ్యాచ్ ప్రిలిమ్స్ బ్యాచ్ని మార్నింగ్ సెక్షన్ పెట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్ వాళ్ళని ఈవినింగ్ 4 to 7కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరూ హాస్టల్స్లోని అండ్ రూమ్స్లో ఉంటున్నారు కాబట్టి ఈ బ్యాచెస్కి అటెండ్ అవ్వటం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, సో ఏదైతే సివిల్స్ బ్యాచ్ మార్నింగ్ 7 to 12 మధ్యలో ఉంటుందో, సో ఫస్ట్ జిఎస్ జరుగుతుంది. జిఎస్ అయిపోయిన తర్వాత సిసాట్ జరుగుతుంది. సో ఎవరైతే జిఎస్ నీడ్ ఉందో వాడు మార్నింగ్ బ్యాచ్ కొంచెం ఎర్లీగా అటెండ్ అవ్వటం, సిసాట్ మాత్రమే చాలు అనుకునే వాళ్ళైతే కొంచెం లేట్గా 9:30 అలాంటి టైంకి రావచ్చు. ఓకే, సో ఈ బ్యాచెస్లో రైల్వే వాళ్ళు రిమైనింగ్ ఎవరైనా కూడా కూర్చోవచ్చు అంటే నో ప్రాబ్లం కూర్చోవచ్చు. బట్ ఏంటంటే కంప్లీట్ ఇది యూపీఎస్సీ బేస్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకుని కొంచెం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఎకానమీ క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే గ్రూప్ 2 లెవెల్లోనే ఉంటుంది, గ్రూప్ 1 లెవెల్లోనే ఉంటుంది. అంటే సివిల్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి పేషెన్సీ చాలా ఉండాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం ఇన్ డెప్త్ ఎకానమీ చెప్తుంటే వెనకలిగే క్యాలిబర్ కూడా ఉండాలి, క్వాలిటీ అయినా ఏదైనా సరే. సో లక్కీలీ ఈ బ్యాచెస్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రింటెడ్ మెటీరియల్ అనేది చేతిలో ఉంటుంది కాబట్టి రిటర్న్ సెక్షన్ తగ్గిస్తూ కంటెంట్ని పెంచడం అండ్ ప్రీవియస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ అన్నిటిని కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయించడం, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, దాని రిలేటెడ్గా కంటెంట్ని చెప్పడం వల్ల ఈ ప్రిపరేషన్ అనేది కొంచెం కాంప్రహెన్సివ్గా కోచింగ్ అనేది బాగుంటుంది. ఓకే, సో సివిల్స్ ప్రిలిమ్స్కి సంబంధించిన 2025 పేపర్, సో 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటుంది పేపర్ 1. ఓకే, సో అందులో చూసుకుంటే టాపిక్స్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ డామినేషన్గా ఉందని చెప్పొచ్చు మనం. సో నియర్లీ 18 to 24 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. సో యూపీఎస్సీ కాబట్టి కంప్లీట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని అండ్ ఈవెంట్స్ని, గవర్నమెంట్ స్కీమ్స్ని అండ్ ఎస్పెషల్లీ రిపోర్ట్స్ అంటే మీకు ఇండెక్స్ అండ్ ర్యాంక్స్ దృష్టిలో పెట్టుకుని సో సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, సో నియర్లీ జీకే అనే దాంట్లో ఒక 125 టాపిక్స్ ఉన్నాయి మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్కైనా అండ్ ఆర్ఆర్బీకైనా దేనికైనా కూడా. ఈ 125 టాపిక్స్లో ఇన్డెప్త్ ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైక్ అవార్డ్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇలా చూసుకుంటూ వెళ్తే ఇలాంటి టాపిక్స్ కంప్లీట్ 125 వరకు ఉంటాయి. ఓకే, దీని తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి నియర్లీ ఒక 18 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి థింగ్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ నుంచి కానీ, సో రిమైనింగ్ పంచాయతీరాజ్, సో ఆల్మోస్ట్ కంప్లీట్ పాలిటీకి లక్ష్మీకాంత్ని అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి లక్ష్మీకాంత్ని చూస్తూ, సో లక్ష్మీకాంత్కి ఇయర్ ఎంసీక్యూస్ కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో కంటెంట్ చదవండి అండ్ ఎంసీక్యూస్ని టాపిక్ వైజ్ చేసుకుంటూ వస్తే కొంచెం బెటర్గా మీకు రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఎన్విరాన్మెంట్ సైన్స్ అనేది ఏదైతే ఉందో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ థింగ్స్ అన్నీ కలిపి ఇందులో నియర్లీ ఒక 16 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నాడు. సో ఎస్పెషల్లీ ఆల్రెడీ మీరు 2025 పేపర్ చూస్తే ఫస్ట్ క్వశ్చనే మీకు దేని గురించి ఉంటుందండి, ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. సో బ్యాటరీ వెహికల్స్కి సంబంధించి అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన క్వశ్చన్ అలా ఇస్తూ వచ్చాడు కాబట్టి ఈ ఏరియా చూడండి మనకి ఇక్కడ బయోడైవర్సిటీ గురించి కానీ, క్లైమేట్ చేంజ్ గురించి కానీ, కన్వెన్షన్స్ కానీ, నేషనల్ పార్క్స్. సో ఈ నేషనల్ పార్క్స్కి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఎన్ని కానీ, సో ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, దాని ప్రీవియస్ నేమ్ ఏంటి కానీ, ఇప్పుడు ప్రజెంట్ దాని పేరు రామ్ గంగా అనే పేరుతో పిలుస్తున్నాం కానీ. అండ్ జిమ్ కార్బెట్ ఎవరు? జిమ్ కార్బెట్ అనేవారు ఒక హంటర్, ఒక వేటగాడు. ఆయన పేరుతో ఉత్తరాఖండ్లో ఒక ఫస్ట్ నేషనల్ పార్క్ని ఏర్పాటు చేసాం. సో ఇదంతా కూడా ఇన్ డెప్త్ ఉంటుందండి. సో ఎన్విరాన్మెంట్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి అండ్ ఇందులో కంప్లీట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్నిటిని కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ చాలా వరకు అందరికీ కూడా మంచి స్కోర్ వస్తుంది. ఇక్కడ నియర్లీ ఒక 16 క్వశ్చన్స్ ఆర్ట్ అండ్ కల్చర్ని కలిపి. సో హిస్టరీని చూసుకుంటే ఎక్కువగా చెప్పుకున్నదే
మోడర్న్ ఇండియా అనేది ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఇది డామినేట్ చేస్తుంది. ఏన్షియంట్ ఇండియా నుంచి అండ్ ఆర్ట్ అండ్ ఫార్మ్స్ అండ్ కల్చర్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. మీడియవల్ హిస్టరీ అలాగే చదువుతారు. ఓకే, ఆల్రెడీ మొఘల్స్ ఎంపైర్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో హిస్టరీకి సంబంధించి కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి చూసుకుంటే ఇండియన్ అండ్ వరల్డ్ దృష్టిలో పెట్టుకుంటే నియర్లీ ఒక 16 క్వశ్చన్స్ వరకు దీని నుంచి రావడం జరిగింది. సో ఓల్డ్ జాగ్రఫీ చూసుకుని సోలార్ సిస్టమ్ దగ్గర మొదలుపెట్టి మొత్తం ఓల్డ్ జాగ్రఫీ అంతా చూసుకుని తర్వాత ఇండియన్ జాగ్రఫీలో రివర్స్కి సంబంధించి కానీ ఇలాంటి విషయాలన్నింటిని కూడా ఫిజికల్ జాగ్రఫీ వాట్ ఎవర్ మేబీ కంప్లీట్ అగ్రికల్చర్ రిలేటెడ్గా అన్నీ కూడా చూసుకోవాలి. సో జాగ్రఫీ తర్వాత చూసుకుంటే ఎకానమీ అండి. సో ఎకానమీలో మళ్ళీ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ అనే కాన్సెప్ట్లో పాలిటీ నుంచి కరెంట్ పాలిటీ చూసుకుంటారు, ఎకానమీ నుంచి కూడా కరెంట్ ఎకానమీ చూసుకోవాలి. బికాజ్ ఆర్బీఐకి సంబంధించినటువంటి మానిటరింగ్ పాలసీ ఎలా ఉందని కానీ. సో ఎకానమీ డెప్త్ ఇస్తున్నాడు, 16 మార్క్స్ వరకు ఈ ఎకానమీలో వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మనకి ఎకనామిక్ సర్వేస్ కానీ బడ్జెట్ కాన్సెప్ట్స్ కానీ సో బ్యాంకింగ్ గురించి కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి, వీటి గురించి కానీ కంప్లీట్ ఒక 16 క్వశ్చన్స్ వరకు రావడం. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంక్లూడెడ్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఇక్కడ. లైక్ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ బేస్డ్గా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ దాంతోపాటు చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ స్పేస్ డిఫెన్స్. సో స్పేస్ టెక్నాలజీ, సో డిఫెన్స్కి సంబంధించినటువంటి డిఫెన్స్ టెక్నాలజీ, దీంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదే మనకి ఏం చెప్పుకుంటున్నాం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం నేర్చుకుంటాం మనం. సో దాంతోపాటు బయోటెక్నాలజీ గురించి, ఐటీ గురించి, వాట్ ఎవర్ మేబీ కంప్లీట్ ఇది స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వెయిటేజ్ 14 మార్క్స్ వస్తుంది. సో యాక్చువల్లీ జనరల్ స్టడీస్ని చాలా ఫోకస్ చేయాలి మీరు, బికాజ్ ఎందుకంటే ఇక్కడ 200 మార్క్స్ కోసం మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. కంప్లీట్ థియరీ అవ్వటం వల్ల నాన్ మ్యాథ్స్కి ఒక అడ్వాంటేజ్. ఇదే టైంలో చాలా పేషెన్సీ ఉండాలి. మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఏవైతే ఫాలో అవుతున్నారో వాటిని బట్టి మీ యొక్క స్కోర్ నిలబడి ఉంటుంది. సో దీని తర్వాత చూసుకుంటే సీసెట్ పేపర్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ చెప్తున్నాడు 80 క్వశ్చన్స్ 200 మార్క్స్ అని చెప్పి మనకి 33% అంటే 66 మార్క్స్ వరకు, 200కి 66 మార్క్స్ వరకు రావాల్సింది ఇందులో. సో ఇందులో చూసుకుంటే ఒకప్పుడు చాలా హార్డ్గా ఇచ్చేవాడు మీకు, బట్ రీసెంట్ టైంలో కొంచెం బెటర్గా ఈజీగా ఇస్తున్నాడు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఒక 30 మార్క్స్ వరకు కూడా వెయిటేజ్ ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇన్ఫరెన్స్ కానీ వొకాబులరీ కానీ సెంట్రల్ థీమ్స్కి సంబంధించి రిలేటెడ్గా కానీ ప్యాసేజెస్ ఎవరు ఉండడం జరుగుతుంది. సో ఆర్సీ అంటే ఎలాగో తెలుసు, కాంప్రహెన్షన్ అంటే మీనింగ్, కాంప్రహెన్షన్ అంటే అర్థం, అండర్స్టాండింగ్ అని అర్థం. సో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత చూసుకుంటే మనకి బేసిక్ న్యూమరసీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డిఐ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఆల్రెడీ బ్యాచెస్ జరిగింది క్లాసెస్. మళ్ళీ సీసాట్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి టాపిక్ మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం. సో 35 మార్క్స్ వరకు కూడా మనకి ఈ న్యూమరికల్ ఎబిలిటీ అనుకోవచ్చు మీరు, దాని నుంచి వస్తున్నాయి. సో చూడండి, మనకి అక్కడ చెప్పడానికి 10th క్లాస్ లెవెల్ అంటారు కానీ బట్ బ్యాంక్ ఎగ్జామ్స్ రేంజ్లోనే కూడా ఇస్తున్నాడు. టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, డేటా ప్రజెంటేషన్, వాట్ ఎవర్ మేబీ ఇక్కడ కంప్లీట్ టాపిక్స్ అన్నీ కూడా ఒక లిస్టింగ్ ఉంటాయి. మన దగ్గర ఇండెక్స్ ఉంటుందో 16 టాపిక్స్ వరకు ఉంటాయి. ఈ 16 టాపిక్స్ని కొంచెం ఫోకస్ చేయాలి. సో న్యూమరికల్ ఎబిలిటీ తర్వాత చూసుకుంటే రీజనింగ్ ఏదైతే ఉందో ఈ రీజనింగ్ సంబంధించి చూసుకుంటే మీకు రీజనింగ్లో ఎక్కువ ఏరియా పజిల్స్కి సంబంధించి క్వశ్చన్స్ కానీ, లాజికల్ డిడక్షన్ కానీ, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ కానీ, కాజ్ అండ్ ఎఫెక్ట్స్ కానీ, సో లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్లో ఒక 20 క్వశ్చన్స్ వరకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. బికాజ్ ఎందుకంటే స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. పేపర్ ఈజీ ఉండి కట్ ఆఫ్ పెంచినట్లయితే మీరు ఆ కట్ ఆఫ్ పైన ఉంటేనే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో పేపర్ టఫ్ ఉంటే కనుక కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. సో కట్ ఆఫ్ తగ్గినప్పటికీ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటేనే మనకి మెయిన్స్కి ఎలిజిబుల్. ఇదే టైంలో మీరు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ బాగా చేస్తూనే మెయిన్స్లో జనరల్ ఎస్ఐ కానీ, జిఎస్ పేపర్స్ 4 కానీ, టోటల్గా 9 ఈ 9 పేపర్స్ని ఫేస్ చేసే విధంగా మీ కంటెంట్ని ఇంప్రూవ్మెంట్ బాగా చేయాలి. ఎందుకంటే ఎస్ఐ రైటింగ్ రాయాలి అంటే మీకు కంటెంట్ పాలిటీ కానీ ఎకానమీ ఏదైనా సరే సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా చేసుకోవాలి. సో మీకు ఎగ్జామ్ May 26th ఆ టైం జరుగుతుంది కాబట్టి 26th వరకు కూడా ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉండడం, 27th నుంచే మెయిన్స్కి సంబంధించిన ప్రిపరేషన్లో జనరల్ ఎస్ఏ మీద కొన్ని
మెటీరియల్స్ ఉన్నాయి మన దగ్గర, అవన్నీ ఫాలో అవ్వచ్చు మీరు. సో ఫైనల్లీ యూపీఎస్సీ లాగిన్స్ చాలామంది ఆన్లైన్ లాగిన్స్ తీసుకున్నారు. ఇక్కడ మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా కొంతమంది ఆన్లైన్ లాగిన్ ఫాలో అవుతున్నారు. అలాగే యూపీఎస్సీ మెంటర్షిప్స్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. సో ఎవరైతే రాజమండ్రి సరౌండింగ్స్లో టార్గెట్ స్టడీ సెంటర్కి దగ్గరలో ఉంటారో వాళ్ళందరూ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి బుక్స్ అండ్ మెటీరియల్స్ లాగిన్స్ వీటి కోసం కాంటాక్ట్ చేయొచ్చు. మీకు నెంబర్ అనేది ఆల్రెడీ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ బ్యాచెస్కి రెండింటిలో కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ సంబంధించినటువంటి టైం టేబుల్ మీకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి కూడా కంప్లీట్ ఆ సబ్జెక్ట్ అండ్ టాపిక్ వైజ్ మెటీరియల్ పంపించడం జరుగుతుంది. చాలా వరకు ప్రింట్అవుట్స్ తీసుకోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే రిటర్న్ చేస్తూ కూర్చుంటే ప్రిలిమ్స్కి క్వాలిఫై అవ్వడం కష్టం. ప్రిలిమ్స్ అయిపోయాక ఇమీడియట్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మెయిన్స్ క్వాలిఫై అవ్వడం కూడా కష్టం. సో మెయిన్స్కి బాగా రాయాలి, ప్రజెంటేషన్ బాగా చేయాలంటే ప్రిలిమ్స్ టైంలోనే పాలిటీని ఇన్డెప్త్గా, ఎకానమీని ఇన్డెప్త్గా సైమల్టేనియస్గా చదివినట్లయితేనే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు అవుతాయి. సో ఇంటర్వ్యూ అనేది ఎలాగో పర్సనాలిటీకి సంబంధించిన టెస్టే కాబట్టి అక్కడ కూడా సమ్టైమ్స్ స్కిల్స్కి సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఒక్కొక్కసారి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని బట్టే సబ్జెక్ట్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. ఓకే, సో టార్గెట్ స్టడీ సెంటర్కి సంబంధించిన టైమింగ్స్ ఇవి. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ప్రిపరేషన్ బాగా చేస్తున్నట్లయితే టెస్ట్ సిరీస్లకి కానీ, సీసాట్కి సంబంధించిన సపోర్ట్ కానీ, అండ్ జిఎస్లో టాపిక్ వైజ్ ఏదైనా డెప్త్ కావాల్సి వచ్చినా ఆఫీసులో కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సివిల్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మార్నింగ్ బ్యాచెస్ని అన్నింటినీ కూడా ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేసి సివిల్స్ మార్నింగ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. బికాజ్ మన హాస్టల్లో ఉంటూ కూడా చాలామంది సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు స్టడీ హాల్కి వెళ్ళి చదువుకుంటున్నారు ఫ్రీ టైంలో. ఆ కమిట్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. కమిట్మెంట్ ఉంటేనే దీన్ని మీరు అచీవ్ అవ్వగలరు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది బెస్ట్.